కట్ట మీద ఉన్నటువంటి లెఫ్ట్ కెనాల్ తూమ్ అన్నమాట. చెట్లు బలిచిపోయి ఎలా ఉన్నాయో చూడండి. కనీసం ఈ తూమ్ ఆపరేట్ చేసుకోవాలన్నా రైతులకి ఎంత ఇబ్బంది పడతారో. ఇలాంటి చెరువు కట్టలన్నిటినీ అన్యాయం చేసేసి బండి చూడండి ఎలా తయారైపోయిందో. కాబట్టి దీన్ని డెవలప్ చేయాలన్నటువంటి సదుద్దేశంతో ముందుకు కదిలాము. కాబట్టి సంక్రాంతి పండుగ కాబట్టి, ఈరోజు పెద్ద పండుగ కాబట్టి, రేపు త్వరలోనే ఒక 10 రోజుల్లోనే వర్క్ అంతా జంగిల్ క్లియరెన్స్ చేసి ఫస్ట్ ఆఫీసులు తిరగటానికి కూడా లేదు. ఇలాంటి చిల్ల మొక్కలన్నీ చుట్టూ ఉన్నాయి అడవిలాగా. కాబట్టి ఈ చెరువుని డెవలప్ చేసేసి సోమశల ఉత్తరపు కాలువ 1 hour కింద ఈ చెరువు ఉందన్నమాట. కాబట్టి కోతవేటు దూరంలో సోమశల నీళ్లు రాళ్లపాడు రిజర్వాయర్ పోతుంటే ఈ చెరువుకు నీళ్లు రావు. కాబట్టి అది కూడా తేవాలన్నటువంటి సంకల్పంతో ఈ చెరువుని మా ఊరు మా బడి, మన ఊరు మన బడి మన చెరువు, మన ఊరు మన బడి మన చెరువు, ఈ కాన్సెప్ట్తో ముందుకెళ్తున్నాను. కాబట్టి ఆలోచన చేసుకోండి. దీన్నంతా కూడా ఎంక్రోచ్మెంట్ కూడా అయి ఉంది కాబట్టి సర్వే చేయించి ఈ చెరువు అద్దులు, పంట కాలువల అద్దులు అన్నీ చేసేసి దీన్ని వచ్చే సీజన్ నాటికి, మళ్ళీ వర్షాకాలం వచ్చే జూన్ నాటికి పరిపూర్ణంగా దీన్ని చేయాలన్నటువంటి సదుద్దేశంతో ఉన్నాను. దీని అంతటికి కూడా గ్రామస్తులందరూ సహకరించాలా, రైతుల ఆయకట్టుదారులు కూడా సహకరించండి. నీట్గా శుభ్రంగా జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ఆఫీసర్ మన చెరువు అంటే ఇలా ఉండాలి అనే బాధ్యత నేను తీసుకుంటున్నాను. కాబట్టి అందరూ సహకరించండి, మంచి పనికి సహకరించమని కోరుకుంటున్నాను. చెరువు దుస్థితి చూడండి ఎలా ఉంది. కర్తమ్మ చెట్లు అంటే దీన్ని అడవి కర్తమ్మ చెట్లు అంటారు. ఈ బలిచిపోయి ఆ చెరువు కట్ట మీద ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది చూడండి. ఇది వీరారెడ్డిపాళెం చెరువు, కలిగిరి మండలం, ఉదయగిరి కాన్స్టిట్యున్సీ. కాబట్టి ఈ చెరువుని ఏదో విధంగా బాగు చేయాలా, పంట కాలంలో నీళ్లు వృధా బాకుండా చేయాలన్నటువంటి సంకల్పంతో పూనుకున్నాను. కాబట్టి ప్రతి ఒక్క రైతు బిడ్డలందరూ సహకరించండి. ఈ గ్రామాభివృద్ధి కోసం మన ఊరు మన బడి మన చెరువు, ఈ కాన్సెప్ట్ని ముందుకు తీసుకుపోవాలనేది నా యొక్క సంకల్పం. ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుకుంటున్నాను.